హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఎస్, ఇవాళ వీడియో ఏంటి అంటే మా ట్రావెల్ బ్లాగ్ అనమాట. ఫ్యామిలీ అంతా కలిసి అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నాము, తిరువన్నామల వెళ్తున్నాం అనమాట. నేను, పాప, భూపాల్, చిట్టోడు. సో మాకు ట్రావెల్ చేయడం ఏం కొత్త కాదు, పిల్లలు ఇద్దరిని తీసుకొని. బట్ కార్ జర్నీ కంటిన్యూస్గా ఒక 5 అవర్స్ ఇలా జర్నీ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఒక 2 అవర్స్ అంటే మ్యాక్స్ ఒక 2 అవర్స్ ఇలా అయితే జర్నీ చేసాం, కానీ కార్లో ఇది ఫస్ట్ టైం అనమాట. ఒక 5 అవర్స్ జర్నీ. పిల్లలు ఎలా ఉంటారు ఏంటి అని. ఇంకా విజయవాడకి అయితే వెళ్ళాం, 5 అవర్స్ అది. కానీ అప్పుడు మేము వందే భారత్ ట్రైన్లో అయితే వెళ్ళాము, ఇలా కార్లో కాదనమాట. ఎలా ఉంటారో ఏంటో అనుకున్నాము. హోమాకి అయితే అలవాటు అయిపోయింది మాతో తిరిగి. మేము ఎలా తిరుగుతాం, మా పాప కూడా అలా ఎంజాయ్ చేస్తుంది అనమాట జర్నీ అంతా కూడా, ఇలా లాంగ్ డ్రైవ్స్ అన్నీ. ఇంకా మా చిట్టోడు ఎలా ఏంటి అనుకున్నాం, కానీ ఫుల్ ట్రిప్ అంతా సూపర్గా జరిగింది. మా బాబు కూడా బాగా ఎంజాయ్ చేశాడనమాట ట్రిప్ అంతా కూడా. సో మా ఈ లాంగ్ జర్నీలో నేను కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యాను. సో హోమాకు కూడా ఎప్పుడైనా మేము బయట వెళ్తున్నామంటే ఇవి రెగ్యులర్గా ఫాలో అవుతానమాట. సో దట్ మనకి ట్రిప్ అంతా కూడా చాలా హ్యాపీగా, టైర్డ్ అవ్వకుండా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి మంచిగా అనిపిస్తుంది అనమాట. మనం పక్కన పెట్టేస్తే మేము మార్నింగ్ 6కి అనుకున్నాం అనమాట టెంపుల్కి వెళ్ళాలి అని, అరుణాచలంకి. యాక్చువల్లీ మేము 2 months నుంచి అనుకుంటూనే ఉన్నాం, బట్ కుదరట్లేదు. అందుకని భూపాల్ ముందే ప్లాన్ చేసుకుంటే అసలు అవ్వట్లేదు అని చెప్పి ఇంకా మార్నింగ్ నార్మల్గా నిద్ర లేపి టెంపుల్కి వెళ్దాం రెడీ అవ్వండి అని చెప్పారనమాట. నేను ఏదో ఇక్కడ తిరుపతిలో లోకల్ టెంపుల్ అనుకున్నా, కానీ మళ్ళీ చెప్పారనమాట ఇలా అరుణాచలం వెళ్ళి వచ్చేద్దాం, ఎప్పుడు అనుకుంటున్నా అసలు కుదరట్లేదు, ఇప్పుడు వెళ్ళి వచ్చేద్దాం ఇవాళే అన్నాడనమాట. సో అన్ప్లాన్డ్ అనమాట ఇది. మార్నింగ్ 6కి అనుకున్నాం, ఇంకా 7 o'clockకి నేను ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసి ఇంకా 7కి పిల్లల్ని లేపి పిల్లలిద్దరికి బాత్ చేయించి అయితే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. 7:40కి అలా అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. సో లగేజ్ ఏంటంటే జస్ట్ ఇవాళ వెళ్ళి మేము రేపు వచ్చేడుగా అనమాట. సో కాబట్టి ఎక్కువ లగేజ్ ఏముండదు. పిల్లలిద్దరికీ కూడా టెంపుల్ విజిట్కి ఒక డ్రెస్, వాళ్ళ మిగతాదంతా జర్నీనే కదా అని వాళ్ళు కంఫర్ట్గా ఉండే మంచి ఫ్యాబ్రిక్ ఉన్న నైట్ సూట్సే నేను ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళకి కావాల్సినవి డైపర్స్, వాళ్ళ బాడీ లోషన్స్, బాడీ వాషెస్ ఇలా తీసుకొని బేసిక్ మెడిసిన్ కొన్ని తీసుకెళ్ళాను అనమాట. పిల్లలతో ఎక్కడ బయట వెళ్తున్నా ఇవి నేను ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తూనే ఉంటాను. సో చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే మీరు కూడా బయట ఇలా లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు ఇవి తీసుకెళ్తూ ఉండండి. ఏంటి అంటే ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేయడానికి థర్మామీటర్ ఒకటి, ఇంకా పారాసిటమాల్ డ్రాప్స్ అనమాట. సో బాబు ఏజ్కి P100, పాపకి P250 డ్రాప్స్, ఇంకా నాజల్ డ్రాప్స్, అలానే బేబీ రబ్, సో బేబీ విక్స్ రబ్ అనమాట. సో ఇవి ఎక్కడికి వెళ్ళినా నేను పట్టుకెళ్తూనే ఉంటాను. పిల్లలకి ఎక్కడైనా మధ్యలో కొంచెం ఫీవరిష్గా ఉన్నా, కోల్డ్ చేసేలాగున్నా అప్పుడు యూజ్ అవుద్ది అని చెప్పి. సో ఇవి చాలా బేసిక్ మెడిసినే. సో చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు బయట వెళ్ళేటప్పుడు క్యారీ చేయండి. ఇంకా మా హోమ అయితే ఫుల్ జోష్లో ఉందన్నమాట. ట్రిప్ అంతా కూడా ఆడుతూనే ఉంది. గన్ ఒకటి తెచ్చుకొని అన్నీ షూట్ చేస్తుంది అనమాట. వాళ్ళ తమ్ముడు కూడా చెప్తుంది. పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఏమేమి ప్యాక్ చేసుకోవాలి సింపుల్గా అయితే చెప్పాను కదా. ఇంకా జర్నీలో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది అయితే చెప్తాను. సో మీరు ఇందాక చూసారు కదా, హోమ ఆడుకుంటూ గన్ తెచ్చుకొని చుట్టూ వెళ్ళి అన్నీ కూడా షూట్ చేస్తూ ఇలా టైంపాస్ చేస్తుంది. ఇంకా మధ్యలో స్నాక్స్ కావాలంటే దానికి మక్కానా అయితే ఒక 3 బాక్సెస్గా నేను తీసుకొచ్చేసాను. మరి ఒకే బాక్స్లో ఉన్న కొన్ని తినేసి మళ్ళీ కొన్ని పడేసి వద్దు అంటది. డిఫరెంట్ బాక్సెస్లో ఇలా ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఫుడ్ అయితే మక్కానా కొన్ని, ఇంకా యాపిల్, అలానే పీలర్, యాపిల్ పీల్ చేయడానికి పీలర్, నైఫ్ తీసుకున్నాను. ఇంకా బనానాస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఒక నైఫ్, పీలర్ ఉంటే మధ్యలో ఫ్రూట్స్ ఏవైనా కావాలి అనుకున్నా కూడా తనకి ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అయితే నేను క్యారీ చేశాను. సో ఈ జర్నీ మొత్తం ఫుడ్ అయితే మా హోమాకి స్నాక్స్ అంటే అవే అనమాట, మక్కానా. సో అప్పుడు అవైలబుల్లో ఇంట్లో మక్కానా ఉన్నాయి, సో అవి తీసుకెళ్ళిపోయాను. ఇంకా ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాను అనమాట. ఇంకా కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాం మా పాపకి. సో ఇలా ఆడుకుంటూ ఇలానే ఉండిపోయిందనమాట. ఇంకా నేను టీ తాగాలి అని చెప్తే ఇంకా చిన్నోడిని ముందరైతే కాసేపు పడుకోబెట్టేశారు. ఈ ఫీడింగ్ పిల్లో వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అసలు, మనం వాడుకునే కొద్దీ దానివల్ల బెనిఫిట్సే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారు కదా, ఇదే బేబీ కింద పడుతుంది, జారుతుంది, అలా ఏముండదు. కింద
ఆ సీట్ లెగ్స్ కాడ మనం ఒక లగేజ్ బ్యాగ్ పెట్టేసామనుకోండి సపోర్ట్ ఉంటుంది, పడరు అనమాట. అలానే వెనకాల కూడా హోమాకి నా ప్రెగ్నెన్సీ పిల్లో ఉంది కదా, అది కూడా తనకి అలా బెడ్ లాగా సెట్ చేయించేసాము. లెగ్స్ దగ్గర మనం ఏంటి అంటే ఒక లగేజ్ బ్యాగ్ పెట్టామనుకోండి కింద పడకుండా అలా ఉంటుంది. సో ఇలా అయితే మేము ట్రావెల్ చేసాం. మాకు ట్రావెల్ కూడా చాలా ఈజీగా అనిపించేసింది. పిల్లలు ఆడుకుంటూ పాడుకుంటూనే వచ్చేసామన్నమాట. ఫైనల్ అయితే మేము ఇక్కడ తిరువన్నామలై టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. దగ్గరలోనే ఒక రూమ్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా హోమాకి అక్కడ రిసెప్షన్ దగ్గర వాళ్ళు కొంచెం ఆ సెటప్ అంతా మంచిగా అనిపించి కాసేపు ఆడుకునింది. సో ఫైనల్ అయితే ఇంకా రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. 12:20కి అలా రీచ్ అయిపోయాం అనమాట. మాకు ఎగ్జాక్ట్గా 5 అవర్స్ పట్టింది. మేము చాలా స్లోగానే వచ్చామన్నమాట. మరి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అలా ఏమీ లేకుండా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా మధ్యలోనే చేసేసాము. ఇంకా టెంపుల్కి వెళ్దాము అని చెప్పి ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. టెంపుల్కి రేపు వెళ్దామా ఇవాళ వెళ్దామా అని డైలమాలో అయితే ఉండే, కానీ ఇవాళే వెళ్ళొచ్చేద్దాము. పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు కదా, టైర్డ్ ఏం అయిపోలేదు. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని హ్యాపీగా నైట్ అంతా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామనుకోండి పిల్లలు నిద్రలోనే ఉంటారు కదా, అలా అనుకున్నాం అనమాట. సో అలానే ఒక హాఫ్ అన్ అవర్కి అనుకున్నట్టే మేము మంచిగా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే విజిట్ అయిపోయాము. వద్దా లక్షణ రెడీ. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేము వెళ్ళింది వీక్ డేస్ కాబట్టి ఎక్కువ రష్ ఉండరనమాట. వీక్ డేస్లో అయితే తక్కువ టైంలో మనకి దర్శనం అయిపోద్ది. వీకెండ్స్లో కొంచెం రష్ ఎక్కువ ఉంటారంట. మేము వీక్ డేస్లో వెళ్ళాం, మాకు త్వరగానే అయిపోయిందనమాట. 50 రూపీస్ టికెట్ తీసుకొని అవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. దర్శనం గురించి మేము టెంపుల్ టూర్ అన్నీ కూడా. టెంపుల్ టూర్ అంటే జస్ట్ బయట నేను కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు నేనైతే కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేశాను అనమాట. పిల్లలతో ఎలా ట్రావెల్ చేయాలి, ట్రావెల్ చేసేటప్పుడు ఏంటి టిప్స్, ఎలా హ్యాండిల్ చేయాలి అనేటివి. సో మీకు ఎవరికైనా హెల్ప్ అవుతే యూస్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏదైనా తెలిస్తే కూడా నేను ఏదైనా నాకు కొన్ని టిప్స్ సజెషన్స్ ఏమైనా ఇస్తే కనుక మీరు కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను అవి చూసి ఫాలో అవుతాను. సో గైస్ ఇదండి ఇవాళ మా ట్రావెల్ వ్లాగ్ మా ఇద్దరి పిల్లలతో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఈజ్ పూజితా భూపాల్.